బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారటంతో రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్రకాలువ కన్నెర్ర చేయడంతో పదుల సంఖ్యలో గ్రామాలు, వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రాజమహేంద్రవరంలో పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. కోనసీమ, అల్లూరి, ఏలూరు జిల్లాలో వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. వరి పొలాలు, వరి నారుమడులు ముంపునకు గురయ్యాయి. వేల ఎకరాల్లో వరి పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఉడిముడిలంక గ్రామస్తులు ఇంజన్ పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. చింతూరు, విఆర్పురం మండలాల ప్రధాన రహదారిపై జల్లేరుగూడెం వాగు పొంగి ప్రవహిస్తోంది. ఉమ్మడివరం వద్ద వాగు ఉధృతికి వంతెన సైడ్ బర్మ్ కోతకు గురైంది. కోనవరం మండలంలో శబరి, సీలేరు, గోదావరి నదుల సంగమం ఉధృతి దాల్చింది. ఎన్టీఆర్ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలతో కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగుపై ఉన్న వంతెనలపై రాకపోకలను నిలిపేశారు. కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంబంధించి సీఎం చంద్రబాబు అధికారులను అలర్ట్ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. విపత్తుల నిర్వహణ శాఖ సూచనల అలర్ట్తో కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. సీఎం ఆదేశాలతో ఎప్పటికప్పుడు వర్షాలపై సమీక్షిస్తున్నారు ఆయా జిల్లా కలెక్టర్లు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభమైంది. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశి నాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. ఈ క్రమంలో ఈరోజు కొండ దిగువన తొలి పావంచ వద్ద నుంచి అప్పన్న స్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరింది. స్వామివారి గిరి ప్రదక్షిణ కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా ఆదివారం వేకువజామున సింహాద్రినాథుడికి తుది విడత చందన సమర్పణ చేస్తారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో సింహాచలం దేవస్థానం, జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా చాలా సార్లు మేము ఇదివరకు తిరిగామండి. గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం మేము. దానికి తోడుగా ఈ రోజు వర్షం పడినా కూడా ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ కూడా తగ్గలేదు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడి కరుణ కటాక్షాలు ఉండేటట్టయితే మాత్రం ఖచ్చితంగా మేము ఇంకా మళ్ళీ ఇలా ఎంత వర్షమైనా కొండపోతగా వర్షం కురిసినా కూడా మేము కంటిన్యూ అవుతామని చెప్పేసి చెప్పుకుంటున్నాం సార్. అందరికీ కూడా తిరిగే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, అందరి కోరికలు నెరవేర్చాలని చెప్పి స్వామివారి దయ ఉండాలని చెప్పి అందరి మీద కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. ఎక్కడైనా సరే పోలీస్ బందోబస్తు కానీ ఏది కూడా ఎక్కడ మనకి తీసుకోలేదు. ఎక్కడికక్కడిగా అందరికీ కూడా అన్ని అవకాశాలు కూడా అందరికీ కూడా చేకూరాలని చెప్పి దర్జాగా మనకి ఇక్కడ చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు. దీనికి కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు సేవలను వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అండి, నా పేరు మంగమ్మ. మేము 10 సంవత్సరాల బట్టి వస్తున్నాం గిరి తిరగడానికి. వర్షమైనా సరే వస్తున్నాము, ఎప్పుడు ఆగలేదు. ఆ స్వాముల వారిని దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నామండి. మమ్మల్ని అలాగే స్వాముల వారు బాగా చూస్తున్నారు, కాపాడుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి 4 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో నియోజకవర్గం ప్రజలను భువనేశ్వరి నేరుగా కలుస్తారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో పర్యటించి చంద్రబాబుని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అధిక మెజారిటీ వచ్చిన బూత్లను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు పైపాళ్యం, కంచిబందాళ్లపల్లిని భువనేశ్వరి దత్తత తీసుకోనున్నారు. మన అందరి ఆరాధ్య దైవం కుప్పం నియోజకవర్గ శాసన సభ్యులు, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ అధినేత శ్రీమతి నారా భువనేశ్వర్ గారు కుప్పం పర్యటనకు సంబంధించిన వివరాలు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. భువనేశ్వర్ గారు ఎలక్షన్ ముందు వచ్చి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తరఫున క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా
ప్రజలకు గాని కార్యకర్తలకు గాని నేను అండగా ఉంటాను. ముఖ్యమంత్రిగా ఆయన బిజీగా ఉంటారు కాబట్టి మీతో మీ సమస్యలు తెలుసుకోవడానికి కానీ వాటిని తీర్చడానికి కానీ ఆయన దృష్టికి తీసుకువెళ్ళటానికి నేను కుప్పంకి వస్తాను, మీ అందరితో కలుస్తాను, మీ అందరితో మాట్లాడతాను, మీ అందరి సమస్యలు తీరుస్తానని చెప్పనేసి భువనేశ్వర్ గారు చెప్పడం జరిగింది. చెప్పిన మాట చెప్పినట్టుగా కుప్పం పర్యటనకి భువనేశ్వర్ గారు రాబోతున్నారు. ఈ నెల 23, 24, 25, 26 ఈ 4 తారీఖుల్లో భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించనున్నారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో మంత్రి పార్థసారథి పర్యటించారు. పెద్దవాగు ప్రాజెక్టు వరద ఉధృతి కారణంగా ముంపుకు గురైన మేడేపల్లి గ్రామంలో బాధితులను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ముంపు గ్రామాల ప్రజలకు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ముంపు గ్రామాల ప్రజలందరూ సహాయ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. వరద ముప్పు తగ్గేంత వరకు అధికారులు అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి ఆదేశించారు. వరద బీభత్సానికి మునిగిపోయిన గ్రామాలకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎప్పుడైతే వాపల నీళ్ళు ఖాళీ అయిన పాడైపోయింది సరే మన ఇందిరా సాగర్ వెతిపోతా పథకం అప్పుడు రాజశేఖర్ సాగర్ ఇక్కడ పెట్టారు కదా. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు కాలువలు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో వరద నీరు వచ్చి చేరింది. వరద నీటితో చేపలు రోడ్లపైకి రావడంతో స్థానికులు వలలు వేసి వాటిని పట్టుకున్నారు. ఐదు చేస్తున్నారు ఏం చల్లందో ఏ దిదారాల ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని ఎర్రకాలువ జలాశయానికి వరద నీరు భారీగా పోటెత్తింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ ప్రాంతాల్లో నుంచి వరద ప్రవాహం వచ్చి చేరింది. దీంతో అధికారులు 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లో పంట పొలాలు నీట మునిగే అవకాశం ఉన్నందున అధికారులు తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటమని చెప్పండి వాళ్ళే. నేను అటు వెళ్ళిపోతున్నారు పోయేది చెప్పండి. ఇటు పక్క రండి, ఇటు పక్క కుడి చేతి పక్కే. ఓకే స్టడీ అలా తిన్నంగా వచ్చండి.
కాకినాడ జిల్లా తిమ్మాపురం టిడ్కో హౌసింగ్ కాలనీ వాసులతో ఎమ్మెల్యే చినరాజప్ప సమావేశం నిర్వహించారు. కాలనీ వాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వారి సమస్యలను విన్న చినరాజప్ప సీఎం చంద్రబాబుతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ అధ్యక్షులు జగన్ నుంచి కార్యకర్తల వరకు అందరూ ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. సహజ వనరులైన మట్టి, ఇసుకను అమ్ముకుని డబ్బులు పోగేసుకున్నారని ఆరోపించారు. సమస్యలు ఉన్నాయని చెప్పి మరి వాళ్ళందరూ లబ్ధిదారులందరూ కోరటం జరిగింది. దాని మీద సూర్యబాబురాజు గారు, నేను, జనసేన అధ్యక్షులు బాబు గారు కూడా వచ్చి ఆ సమస్యలు కూడా వింటాం. ఆ సమస్యలు మరి చంద్రబాబు నాయుడు గారు సాల్వ్ చేయవలసిన అవసరం ఉంది. ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ ఇదే కాకుండా ఈ హౌసింగ్ వచ్చినప్పటికి మరి గత 5 సంవత్సరాల్లోనూ కూడా మరి అనేక సైట్లు ఎందుకు పనిచేయని సైట్లు అన్నీ కూడా ఇలా కొని లబ్ధిదారులకు ఇచ్చారు. అవి ఏమో మునిగిపోయిన పరిస్థితులు పనిచేయని సైట్లు ఇచ్చారు. ఆ సైట్లన్నీ కూడా వీళ్ళ లబ్ధిదారులు అందరూ కూడా మాకు మంచి సైట్ ఇవ్వండి, ఈ సైట్ పని చేయదు, మేము వెళ్ళలేమని చెప్పి వీళ్ళ గొగ్గోలు పెడుతున్నారు. ఆ రోజు తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటుకే అమ్ముకుని ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలుగా అమ్ముకుంటాం వల్ల ఈరోజు ఈ సైట్లన్నీ కూడా పనిచేయని సైట్లు ఇలా లబ్ధిదారులకు రావడం జరిగింది. దాని మీద నాకు వద్దు అని చెప్పి ఇలా లబ్ధిదారులు కూడా మంచి ఇవ్వండి మాకు అని చెప్పి ఇలా లబ్ధిదారులు కూడా కోరడం జరిగింది. అలాగే సహజ వనరులు అన్నీ కూడా మరి ఎక్కడైతే సహజ వనరులు ఉన్నాయో మన ఇసుక కానీ, గంకర కానీ, మెటల్ కానీ ఇవన్నీ కూడా మరి అన్నీ కూడా దోచుకు తినడానికి ప్రయత్నం చేశారు. విపరీతంగా దోపిడీ జరిగింది. అందరూ కూడా మరి దానికోసమే ఎమ్మెల్యేలు అందరూ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన వేలాది కోట్లు, లక్షలాది కోట్లు ఆయన తిన్నాక ఆయన చూశాడు. అంచేత ఇవాళ ప్రభుత్వం మరి ప్రజల వ్యతిరేకతకి ప్రభుత్వం కూడా ఓడిపోవడం జరిగింది. అలాగే ఇవాళ స్థలాలు ఇవాళ అర్బన్ స్థలాలు ఉన్నాయి. మా పెద్దాపురం తీసుకుంటే మా పెద్దాపురం వేకెంట్ స్థలాలన్నీ కూడా వైసీపీ కౌన్సిలర్స్, వైసీపీ నాయకులు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇవాళ అమ్ముకోవడం జరిగింది. దాని మీద కూడా మేము ఎంక్వైరీ పెట్టి దాని మీద కూడా ఆ ల్యాండ్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి రాష్ట్రంలో ఇది ఒక్క ప్లేసే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, అన్ని గ్రామాలు ఈ ప్రభుత్వ భూములు కొట్టేనాకే ప్రయత్నం చేశారు. అదే కాదు ప్రైవేటు భూములు కూడా మరి కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాడు ప్రైవేటు భూములు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని లబ్ధిదారులను బెదిరించి, రైతులను బెదిరించి వాళ్ళ భూములన్నీ కూడా రిజిస్టర్ చేసుకున్న సంగతులు ఉన్నాయి. దాని మీద నిన్న కూడా ఒక 4 ఎకరాల సైటు బయటికి వాళ్ళు తిరగబడి బయటికి తీసుకుని. కాకినాడ జిల్లా గండేపల్లి, చోడవరం గ్రామాలలో ఎర్ర కాలువ ఉధృతిని జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. అక్కడ అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మీదుగా ఎర్ర కాలువ తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఎర్ర కాలువ వలన ఇక్కడ గండి పడకుండా కాలువ ప్రవహించే మార్గంలో తనిఖీలు నిర్వహించాలని ప్రశాంతి తెలిపారు. నల్లజర్ల మండలంలోని అనంతపల్లి, అనమలంక, చోడవరం ఈస్ట్, చోడవరం వెస్ట్, గూడేపల్లి, నల్లజర్ల గ్రామాలలో ముంపు ప్రభావం ఉందన్నారు. 13 కుటుంబాలకు చెందిన 87 మందిని ఎంపీపీ స్కూల్లో పునరావాసం కల్పించడం జరిగిందని అధికారులు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. యనమదుర్రు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించిన అధికారులు అక్కడ మట్టి, ఇసుక బస్తాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యవేక్షణలో అధికారులు లోతట్టు ప్రాంతాలను పరిశీలించి వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా ముంపు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలు చేస్తున్నారు.
ప్రభుత్వ భూములలో అక్రమ లేఅవుట్లు వేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పొదలకూరు తహసీల్దార్ శివకృష్ణయ్య హెచ్చరించారు. నెల్లూరు జిల్లా తోడేరు పంచాయతీ పరిధిలోని కాకాణి రమణారెడ్డి గార్డెన్స్లో రోడ్ల భవనాల శాఖ వారి స్థలాలను ఆక్రమించి లేఅవుట్లు వేశారు. దీనిపై స్పందించిన అధికారులు ఆ గార్డెన్స్లోని బోర్డులు, ఆర్చీలు, హద్దురాళ్లను తొలగించారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించమని శివకృష్ణయ్య అన్నారు. కాకాణి రమణారెడ్డి గార్డెన్స్లో 50 అంకణాల స్థలాన్ని కబ్జా చేశారని, ఆ స్థలాన్ని R&B వారికి స్వాధీనం చేశామన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పొదలకూరు గ్రామంలో కేఆర్ఆర్ గార్డెన్స్ లేఅవుట్ నందు R&B వారి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి కొంత స్థలంలో లేఅవుట్ వేసి ఉండడం జరిగింది. దీనిని సర్వే చేసి అందులో గల ఆక్రమణను తొలగించి సదరు స్థలాన్ని R&B వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము. ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంటు, R&B డిపార్ట్మెంటు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కూడా జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి సర్వే చేయడం జరిగింది. 29.something ఫీట్స్ దాకా ఆక్రమణ జరిగింది. అది చివరికి వచ్చేతలకి కొంత తగ్గింది, క్రాస్గా వచ్చింది. సుమారుగా ఒక 50 సెంట్లు ఆక్రమణలో అయింది. సదరు ఆక్రమణ తొలగించి R&B వారికి ఆ స్థలాన్ని అప్పచెప్పడం జరిగింది. నలుగురు అధికారులు పెట్టి ఓ చిన్న గ్రామం దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. అక్కడి యువకులను చూస్తే దేశం కోసమే పుట్టారనిపిస్తుంది. ఊర్లోకి ఎంటర్ అయితే చాలు అడుగడుగునా సైనికుడు తారసపడతాడు, ఇంటికో జవాన్ దర్శనమిస్తాడు. దేశానికి సేవలు అందించడంలో ఈ గ్రామ యువకులు ముందుంటారు. తమ వంతు బాధ్యతగా ఇంటికొకరు చొప్పున ఆర్మీలో చేరి నిరంతరం దేశ రక్షణకు పాటుపడుతున్నారు. ఆ ఊరి పేరే దేవిశెట్టిపల్లె. ముద్దుగా దేశభక్తి పల్లెపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని దేవిశెట్టిపల్లెను చూస్తే దేశభక్తితో రొమ్ము విరుచుకున్నట్టు కనిపిస్తుంది. 10వ తరగతి పాస్ అయితే చాలు ఇక్కడ యువకులు ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్మీలో ఉద్యోగం చేసిన వారి కుటుంబ సభ్యుల నేపథ్యం, దేశ సేవలో తరించాలన్న యువకుల ఆసక్తి ఆ దిశగా అడుగులు వేసేలా ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ గ్రామం నుంచి ఎక్కువ మంది నేవీ, ఎయిర్ ఫోర్స్లో సేవలు అందిస్తున్నారు. కనీసం ఇంటికొకరు, ఒక్కో ఇంట్లో 3 కూడా ఆర్మీలో ఉంటారు. ఈ గోవా పోయి ఆర్మీలో సివిలియన్ ఎంప్లాయీగా చేరి 40 సంవత్సరాలు నౌకరు చేసిన. ఆ తర్వాత మా పిల్లలు చదివించుకొని అక్కడనే చదివించాను. నేను ఇంగ్లీష్ మీడియం చదివించిన. ఒకడినేమో పెద్ద ఆయనను సుధాకరావు అని ఆయన ఆర్మీలో చేర్చిన. ఇంకొక ఆయన్ను ఎంప్లాయీ చేసిన ఆర్మీలోనే. ఇంకొక ఆయన గోవా పోలీసుగా చేసిన. మళ్ళీ నేను 40 ఏళ్ళు చేసి 2010 ఆగస్టులో రిటైర్మెంట్ అయ్యి ఇంటికి వచ్చిన. ఇప్పుడు ఇంటికాడుండి పొలం పని చూసుకుంటా. దేశం మీద ప్రేమ, గౌరవము, అందులో చదువుకున్నారు మంచి పిల్లలు. మన దేశాన్ని కాపాడడానికి అంత బార్డర్లు అయినా కానీ భయపడకుండా ఇప్పుడు కాశ్మీర్లో ఉన్నాను. మా కొడుకు కాశ్మీర్లో ఉండి మన దేశానికి మనం కాపాడుకోవాలి. గర్వంగానే మేము అనుకుంటున్నాం. పిల్లలు అవుతున్నాం. పిల్లలు బాగా పొజిషన్లోకి పోయినరు, పొజిషన్లో ఉండరు, బార్డర్లో కాపలాడుతున్నారు మన దేశాన్ని. మేము త్రివిధ దళాలకు ఈ ఊరు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో పాటు కేవలం సైనికులే కాకుండా పలువురు యువకులు పోలీసులుగా కూడా సేవలు అందిస్తున్నారు. సైనికుల గ్రామంగా పేరు తెచ్చుకున్న దేవిశెట్టిపల్లిలో కుటుంబాల సంఖ్య 120 మాత్రమే. సుమారు 55 మంది ఆర్మీలో జవాన్లుగా పనిచేస్తున్నారు. సుబేదారుగా, నాయక్ సుబేదారుగా, హవాల్దారులుగా ఉన్నారు. గ్రామం నుంచి ఒకరు మేజర్గా దేశానికి సేవలు అందిస్తున్నారు. సుమారు 50 మందికి పైగా ఆర్మీలో సివిలియన్ ఉద్యోగంలో ఉన్నారు. నేవీలో 2, ఎయిర్ ఫోర్స్లో 6, గోవా పోలీసులుగా 4 పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో పోలీసుగా 1, అగ్నిమాపక శాఖలో 1 విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే గోవాలో PWD విభాగంలో 7 ఉద్యోగం చేస్తున్నారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు.
దేవిశెట్టిపల్లికి చెందిన రేనాటి వెంకట సుబ్బయ్య ఉపాధి కోసం 1976-77 ప్రాంతంలో గోవాకు వెళ్లారు. అక్కడ ఆర్మీ సెలక్షన్లు జరుగుతుండటంతో అందులో పాల్గొన్నారు. అందులో టెలికాం లైన్ మెన్ గా ఎంపికారు. దీంతో ఆయన స్వగ్రామానికి ఆర్మీ దుస్తులు వచ్చాడు. దీంతో ఆ విషయం గ్రామంలోని యువకులను బాగా ఆకర్షించింది. ఆయన ఆర్మీ పరిస్థితులను స్థానికులకు వివరించేవారు. దీంతో గోగుల బాలవెంగయ్య ఆర్మీలో చేరారు. దీంతో ఆయన తమ కుటుంబ సభ్యులు గ్రామస్తులను ఆర్మీలో చేరేలా ప్రోత్సహించారు. మేము చదువుకునేటప్పుడే ఇక్కడ ఈ ఊర్లోనే ఉండి ఇక్కడనే ఐవారిపల్లిలో చదువుకుంటూ ఆ తర్వాత ఉదయగిరి ఇక్కడ చదువుకుంటూ మా ఊరిలో మొట్టమొదటిసారిగా ఆర్మీలో రేనాటి వెంకట సుబ్బయ్య, గోగుల బాలవెంగయ్య వీళ్ళు చేరి మొట్టమొదటిగా ఊర్లోకి రావడం, అది మేము చూడడము, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మేము అందరము దాదాపు ఒక 50-60 మంది వాళ్ళని స్ఫూర్తిగా చూసుకొని ఆర్మీలో జాయిన్ అయ్యాము. దేశమాతకు సేవ చేస్తూ ప్లస్ మా కుటుంబాలను బాగా చేసుకుంటూ మా ఊరి పేరు నిలబెట్టాలనే తపనతో మేము ఆర్మీలో జాయిన్ అయ్యాము. ఈ గ్రామం నుంచి ఆర్మీలో కొలువులు సాధించిన వారు తమ కుటుంబాల్లో 10th ఇంటర్ పాస్ అయిన వారిని ఆర్మీలో ఉద్యోగాలకు ప్రోత్సహించడంతో ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొంది ఆర్మీలో చేరుతున్నారు. మొదట ఒకరిద్దరితో మొదలైన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ప్రస్తుతం సుమారు 120 మంది వరకు ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం త్రివిధ దళాల్లో పోలీసులుగా ఉన్నవారిని కలిపితే ఈ సంఖ్య 160 వరకు ఉంటుంది. మరో 30 మంది విశ్రాంత సైనికులు గ్రామంలో ఉన్నారు. 1993 ఆగస్టులో ఇండియన్ ఆర్మీలో ఆర్మీ మెడికల్ కోర్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి సర్వీస్ చేస్తూ ఇండియాలో ఉన్న అన్ని యూనిట్లు కట్ చేసి లాస్ట్కి బేస్ హాస్పిటల్ ఢిల్లీకి నుంచి 2023 మార్చి 31కి రిటైర్డ్ అయ్యాను. నేనే కాకుండా మా ఊర్లో మిలిటరీలో దాదాపుగా ఒక 50 మంది ఇప్పటి వరకు సర్వీస్ చేస్తున్నారు. కొందరు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యారు. మన జిల్లా పరంగా చూసుకున్నా, మన ఉదయగిరి నియోజకవర్గంలో చూసుకున్నా కానీ అందరికంటే ఎక్కువ ఆర్మీలో మా ఊర్లోనే ఉన్నారు. ఉద్యోగరీత్యా దేశంలోని వేరువేరు రాష్ట్రాలకు విధులు నిర్వహించే వీరంతా మే నెల వచ్చిందంటే గ్రామానికి చేరుకుంటారు. సుమారు 3 నుంచి 4 వారాల పాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సెలవులపై వచ్చినప్పుడే పెళ్లిళ్లు నిశ్చయించుకుని అదే నెలలోనే వివాహాలు చేసుకుని వెళ్తుంటారు. అయితే దేవిశెట్టిపల్లిలో కనీస సదుపాయాలు లేవనంటున్నారు. కనీసం సీతారాంపురంలో ఏటీమైనా ఉండేలా చూడాలని ఆర్మీ ఉద్యోగులు కోరుతున్నారు. గ్రామం నుంచి ఎక్కువ మంది యువత ఆర్మీలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. తగిన సూచనలు సలహాలు తీసుకుని రాణిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని ప్రేమించినట్లే దేశాన్ని ప్రేమించాలని చెప్తున్నారు. ఆర్మీలో పనిచేయడం దేశభక్తిగా భావించాలని అంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని విడిచి వెళ్లినా వాళ్ళు కట్టిన నిర్మాణాలు నేటికి చెక్కు చెదరకుండా చారిత్రక సాక్ష్యాలుగా మిగిలాయి. 2 శతాబ్దాలు దేశాన్ని పాలించిన సమయంలో ఎన్నో జలాశయాలు, భవనాలు, సత్రాలు కట్టించారు. అందులో ఒకటి విక్టోరియా మహారాణి తవ్వించిన బావి. జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ రాణి బావికి ఎంతో ఘనమైన చరిత్రే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతం పేరు రాణిబావి. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ బావి చుట్టుపక్కల ఎలాంటి జనావాసాలు ఉండవు. జనావాసాలు లేని ఈ ప్రాంతంలో మంచినీటి బావి ఎందుకుందనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. కడప జిల్లా బద్వేల్, మైదుకూర్ల మధ్య ఈ బావిని తవ్వించడానికి బలమైన కారణమే ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యపు పట్టప్రాణి అలెగ్జాండ్రినా విక్టోరియా 50 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ బావి తవ్వించారు. ఈ సందర్భంగా ప్రజల కోసం కొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రకటించారు. ఇలా రాణి బావి అని రాణి దగ్గర రాణి అమ్మ కట్టించిపోయింది. రాణి వనము పెద్ద వనం వేసి ప్రజల కోసం వేసిపోయింది. రోడాపన వచ్చే పోయేలకు ఇక్కడ 7 ఊర్లు ఉన్నాయి. మఠం దాకా ఊర్లే, అందరూ ఇక్కడికే నడిచి రావాలా. ఇక్కడికి వచ్చి నీరు తాగి ఇక్కడే ఉండి మానల కింద ఇక్కడనే జీవనం చేస్తారు. బద్వేలు మైదుకూరు సెంటర్, బద్వేలు మైదుకూరు సెంటరా. ఇక్కడ రాణిబాయి అని రోడ్లోనే ఉంది.
ఎన్నో వందల సంవత్సరాలు ఫస్ట్ నుంచి ఉండే పాతది ఊరు. ఇక్కడ లంకమలని ఇక్కడే ఏముంది, ఇంచే పోవాలా. తినాలప్పుడు కూడా ఇక్కడే అందరూ వచ్చి 2 రోజులు ఇక్కడే ఉంటారు. ఇక్కడ బాగా నీళ్ళు తాగి ఇక్కడనే అన్నాలు వండుకొని తినాలకు లోపల కొండలేకి పోయి వచ్చారు లంకమల్ల కాడికి. విక్టోరియా ప్రకటించిన పథకాల్లో భాగంగా తాగునీటి బావులు, గ్రంథాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించారు. అంతేకాకుండా జాతీయ రహదారుల పక్కన అనేక సత్రాలు సైతం కట్టించారు. ఏళ్ల తరబడి జైలులో మొక్కుతున్న పలువురు ఖైదీలను ఈ సందర్భంగా విడుదల చేశారు. అప్పటి దత్త మండలాలైన బళ్ళారి, కడప, కర్నూలు, అనంతపురంలో ప్రజల దాహార్తిని తీర్చడంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాయలసీమలో ఎన్నో బావులు విక్టోరియా రాణి తవ్వించారు. బూడిపోయింది, పాతపడిపోయింది. లోపల బావి ఉంది, ఈడ ఒక బకెట్ బావిలో నీళ్లు చేదుకుంటేది పోతాను. బయట నీళ్ళు లేకుండా ఎండల కాలం, మంచి ఉగాది ఎండల కాలం అప్పుడు ఇక్కడ బాగా అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇక్కడనే ఎక్కడి నుంచో చన్నాలు పెట్టడము, ఇక్కడ మాల కింద కూర్చొని తినడం, ఉన్నవారు తెచ్చి గొప్ప వాళ్ళు తెచ్చి అన్నం ఉడకబెట్టి పెట్టడం. 2 రోజులు తినాలి ఉంటుంది ఇక్కడే. వచ్చే పోయి నడిచి వస్తాను. అప్పుడు ఈ బస్సులు గీసులు లేవు, దానివల్ల ఉపాధితో బతుకుతా అన్నారు. నీళ్లు బాగుంటాయి. నీళ్ళు ఇప్పుడు కూడా తీసుకుపోయి అంత లెక్కలు తీసుకుపోతా అంటారు. ఇప్పుడు కూడా మంచి నీళ్ళు, మూట నీళ్ళు బాగా తెల్లగా ఉంటాయి. కడప, కర్నూలు ప్రాంతాల నుంచి బ్రహ్మంగారి మఠానికి ఈ మార్గం నుంచే పూర్వం కాలినడకన వెళ్లేవారు. బాటసార్ల దాహార్తి తీర్చుకోవడం కోసమే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా బావిని తవ్వించారు. అంతేకాకుండా ఇక్కడి నుంచే లంకమల్ల అభయారణ్యంలో వెలిసిన లంకమల్లేశ్వర స్వామి దర్శనానికి కూడా అనేక మంది నడిచి వెళ్లేవారు. భక్తులు రాత్రిపూట ఈ ప్రాంతంలో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. బావి తవ్వించక ముందు ఇక్కడ ఎలాంటి నీటి వసతి లేక బాటసార్లు అనేక ఇబ్బందులు పడ్డారు. వాటిని దృష్టిలో ఉంచుకుని విక్టోరియా మహారాణి ఇక్కడ సత్రం నిర్మించడంతో పాటు బావిని తవ్వించారు. రాణిబావి సమీపంలో 12 ఎకరాల విస్తీర్ణంలో చింత చెట్లను కూడా విక్టోరియా నాటించారు. అప్పటి నుంచి బ్రహ్మంగారి మఠం, లంకమల్ల వెళ్లే భక్తులతో పాటు పాదచారులు ఈ సత్రంలో సేద తీరి ఈ బావి నీటితో దాహార్తి తీర్చుకుని వెళ్లేవారు. ఇక్కడ నాటిన చింత చెట్ల నుంచి వచ్చే చింతపండు సేకరించి అమ్ముకుని జీవనం సాగించేవారు. అయితే ఈ బావి నీరు ఇప్పటికి ఎంతో స్వచ్ఛంగా ఉందని, ఎంతో రుచిగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని అనేక ప్రాంతాల నుంచి వచ్చి బాటిళ్లలో నీరు తీసుకెళ్తుంటున్నారని చెప్తున్నారు. నా పేరు అబ్రహాము. నేను ఇక్కడ చూసినప్పుడు బాగా చింతమాన్లు దండిగా ఉన్నాయి. ఇక్కడ దండిగా దానివల్ల బతుకుతా అన్నారు. చింతపండు కాయలు కాసి ఆ చింతపండు తీసుకుపోయి మా పూర్వీకులు అందరూ బాగా అభివృద్ధి అయ్యి దానితోనే బతుకుతా అన్నారు. ఇక్కడ కొండ ప్రాంతంలో ఉంది రోడ్డు ఆపున, దానివల్లనే మాకు జీవనం జరుగుతుంది. నేటికి బ్రిటిష్ పాలనకు సజీవ సాక్ష్యంగా ఉన్న రాణిబావి ప్రమాదం పొంచి ఉంది. ఈ బావిలో పరిసర ప్రాంత భూముల యజమానులు పొలంలోని రాళ్లను వేయడంతో కొంత భాగం దెబ్బతింది. శతాబ్దాలుగా ఎందరో దాహార్తిని తీర్చిన ఈ బావిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ హరికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా యాంటీ నార్కోటిక్ సెల్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీస్ బృందాలు గత కొంతకాలంగా ముఠా సభ్యులపై నిఘా ఉంచినట్లు తెలిపారు. పోలీసులకు చిక్కిన నిందితుల నుండి 90.5 కేజీల గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సరఫరా చేయడంలో కీలక వ్యక్తితో పాటు మరో 14 మందిని మాచవరం, సూర్యరావుపేట, భవానీపురం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ల పరిధిలోని వేరువేరు ప్రదేశాలలో అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే గంజా అనే వర్డ్ వినిపించకుండా ఎరాడికేట్ చేసే దిశగా ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో మరియు ఒక డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో చాలా టీమ్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి. దానివల్ల ఈ కొద్ది రోజుల్లోనే మనము సాధించినటువంటి ఒక రిజల్ట్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ 15 మంది, వీళ్ళల్లో ఒకతను
పింకీ రౌత్ అని ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి. ఇతను ఎలా చేస్తాడంటే అక్కడ లోకల్ గిరిజనుల దగ్గర గంజాయిని చాలా తక్కువ రేటుకు వెళ్ళి కొనుక్కొని వాళ్ళకు పండించడానికి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ డబ్బులు ఇస్తూ వాళ్ళ ద్వారా పండిస్తూ వాళ్ళ దగ్గర గంజాయి తీసుకుని వచ్చేసి ఆ గంజాయిని మ్యాక్సిమం ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇలాంటి వ్యక్తులకు అమ్మి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కు సొసైటీలో ఉన్నటువంటి యూత్కు వీళ్ళకి అమ్మేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఈ విధంగా సొసైటీని నాశనం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ మన సిపి గారి గైడెన్స్ ప్రకారము ఎవరిని కానీ ఉపేక్షించకుండా మొత్తం విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కంప్లీట్గా ఎరాడికేట్ చేసే దిశగా ఫస్ట్ స్టెప్గా దీన్ని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ 15 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళలో ఒకతను పింకీ రౌత్ అని ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి. మిగిలిన 14 మంది 14 మెంబర్స్ వీళ్ళు గంజాయి బయట నుంచి తీసుకుని వచ్చేసి ఇక్కడ ఇలాంటి ప్యాకెట్స్లో ఇదొక కింద సెల్ చేసే ప్యాకెట్. ఇది డిమాండ్ని బట్టి ఉంటుంది దీని కాస్ట్. ఇలాంటి ప్యాకెట్స్లో వీళ్ళకి అమ్ముతారు. ఈ విధంగా సొసైటీని ఎస్పెషల్లీ యూత్ను కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ని యూత్ను ఈ విధంగా తప్పుదారి పట్టిస్తూ నాశనం చేస్తున్నారు. వీళ్ళందరిపైన చట్టపరంగా చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సార్ చెప్పినట్లు మన డీసీపీ సార్ చెప్పినట్లు మీ అందరికీ మరోసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ద్వారా మొత్తం సొసైటీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడైతే గంజా తాగే వాళ్ళ గురించి వివరాలు కానీ గంజా తాగే లొకేషన్స్ కానీ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే ఇన్ఫర్మేషన్ మీరు డే టు డేలో చూస్తే ఛాన్స్ ఉంది. చూస్తే ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన ఒక చిన్న లొకేషన్ కానీ లేదంటే చిన్న ఫోటో కానీ లేదంటే ఒక వాయిస్ మెసేజ్ కానీ వీలైతే వాళ్ళ వివరాలు కానీ మీరు మాకు పంపిస్తే ఆ వివరాలను కంప్లీట్గా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మళ్ళీ మీకు ఫోన్ చేసి ఎక్కడండి ఏంటండి అని కూడా మేము డిస్టర్బ్ చేయము. వి డూ అవర్ వర్క్. ఈ సొసైటీని గంజా రహిత మాదక ద్రవ్యాల రహిత సొసైటీగా సమాజంగా మనం మార్చాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మీరు కూడా పోలీసులకు సహకారాలు అందించండి. ఈ నెంబర్కు మీకు తెలిసినటువంటి ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు ఈవెన్ ఈ ఏరియాలో ఇలా జరిగే అవకాశం ఉందనే సస్పిషన్ సరే మాకు ఆ లొకేషన్ కానీ ఆ యొక్క క్రైమ్ గురించి అదే గంజా విక్రయం కానీ ఎనీ మాదక ద్రవ్యాల విక్రయం కానీ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాట్సాప్లో మాకు దయచేసి షేర్ చేయండి. విల్ టేక్ ద స్ట్రింజెంట్ యాక్షన్. నడకలో రాజసం, ఆహార్యంలో గాంభీర్యంతో పాటు గుండెలదిరే రంకెలు ఒంగోలు గిత్తల సొంతం. శివుని వాహనంగా కనిపించే నంది విగ్రహాలు సైతం ఒంగోలు జాతి ఎద్దులకు దగ్గరగా ఉంటాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతి ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడుతోంది. అంతరించిపోతున్న ఒంగోలు గిత్తలను కాపాడుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. అసలు ఒంగోలు గిత్తల చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. ఒంగోలు జాతి గిత్తలు ఎంతో పురాతనమైనవని చరిత్రకారులు అంటున్నారు. హరప్ప, మొహంజుదారో నాగరికతల్లోనూ మూపురం కలిగిన ఎద్దుల చిత్రాలు కనిపిస్తాయి. ఇంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ జాతి స్వదేశంలో నానాటికి సన్నగిలుతోంది. బలమైన దేహంతో కనిపించే ఒంగోలు గిత్తలు ఒక్కసారి రంకి వేసి కథన రంగంలోకి దిగితే ఇక అంతే. పౌరుషానికి మారుపేరిన ఈ గిత్తలు ప్రకాశం జిల్లా సొంతం. ఒంగోలు జాతి గో సంతతి సైబీరియా ప్రాంతంలో పుట్టి ఆర్యుల ద్వారా భారతదేశంలో ప్రవేశించి ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గుండ్లకమ్మ, మూసి, ఆలేరు పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డాయని కొందరి వాదన. ప్రస్తుతం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఇవి కనిపిస్తుంటాయి. పురాతన ప్రాశస్త్యం కలిగిన ఒంగోలు జాతి బ్రెజిల్లో వెలుగులింతోంది. సొంత గడ్డపై మాత్రం మనుగడ కోసం పోరాడుతోంది. 2012 పశు గణన ప్రకారం భారతదేశంలో ఈ జాతి సంఖ్య 6,34,000 మాత్రమే. అయితే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 5,79,000 ఎద్దులు మాత్రమే ఉన్నాయి. అందులోనూ మేలు జాతి సంఖ్య కొన్ని వేలు మాత్రమే చెబుతున్నారు. వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు రావడంతో పశువుల అవసరం లేకుండా పోయిందని, అందుకే ఈ జాతికి ఆదరణ తగ్గిందని రైతులు అంటున్నారు. గతంలో పశువుల పేడ, మూత్రాలను పొలంలో ఎరువుగా ఉపయోగించేవారు. ఇప్పుడు రసాయనిక ఎరువుల వాడకం కూడా పెరిగిపోయింది. 1858లో నెల్లూరు కలెక్టర్ తొలిసారిగా ఒంగోలు జాతి పశు ప్రదర్శన ప్రారంభించారు. ఒంగోలు జాతి రక్షణ కోసం ప్రతి గ్రామంలో కొంత భూమిని పశుగ్రాసం కోసం వదలాలని 1867లో బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
స్వాతంత్ర్యం వచ్చాక పాలకులు ఈ జాతి పశువులను రక్షించే ప్రయత్నాలు చేయకపోవడంతో ఆదరణ కరువైంది. దీంతో ఈ జాతి తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దశాబ్దంలో ఒంగోలు జాతి గోవుల పెంపకం బాగా పెరిగిందని చదలవాడ పశు ఉత్పత్తి క్షేత్ర డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవి అన్నారు. అంతేకాకుండా చాలా మంది గోవును పవిత్ర జంతువుగా పూజించడం బాగా పెరిగిందని, దీంతో సంపన్నులు కూడా ఒక గోవును పెంచుకోవడం అలవాటు చేసుకున్నారని చెప్పారు. ఇక ముఖ్యంగా ఒంగోలు జాతి పశువులు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఫామ్ ఇది. ఇక్కడ గతంలో 200 ఆవులు మెయింటైన్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. తదుపరి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ఈ ఫామ్ని డెవలప్ చేయడం వల్ల ఈ క్యాటిల్ స్ట్రెంత్ పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 312 వరకు మన ఆవులు కోడిదోళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఈ ముఖ్యంగా ఒంగోలు జాతి ప్రస్తుతం ఈ ప్రాంతంలో గుళ్ళకం పరివాహ ప్రాంతాలు అభివృద్ధి చెందింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అదేవిధంగా ఏపీఎల్ఏ అనే సంస్థ ద్వారా దీన్ని నిర్వహించబడుతుంది. అయితే ఒంగోలు జాతి గిత్తలతో వ్యవసాయం చేయడం బాగా తగ్గిపోయిందని, యంత్రాలు అందుబాటులోకి రావడంతో వీటిని పందెం గిత్తలుగా, స్టేటస్ సింబల్ గా మాత్రమే పెంచుతున్నారని రవి అంటున్నారు. కోడిదొడ్ల విషయానికి వచ్చేటట్టయితే మరి ఇప్పుడు వ్యవసాయంలో కోడిదొడ్లు పెంపకం తగ్గింది కాబట్టి, వాడటం తగ్గింది, ట్రాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాటిని వేరే రకంగా అంటే పందాలు కానీ లేకపోతే ప్రదర్శన కోసం కానీ పెంచడం జరుగుతుంది. ఈ జాతిని పరిరక్షించే చర్యల్లో భాగంగా 30 గోవులు మేపే రైతుకు ఒక కోడిదూడను ఉచితంగా ఇస్తూ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు. 43 కోడిదూడల్ని బ్రీడ్ డెవలప్మెంట్ కోసం వెస్టర్న్ ప్రకాశంలో పిల్లల చెరువు, త్రిప్రాంతకము, బేస్తవారపేట, తదారవీడు, ఎద్దులూరు ప్రాంతంలో ఎవరికైతే 20 పైన ఆవులు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తద్వారా మా చదలవాళ్ళ పుట్టిన కోడిదూడలు అక్కడ బ్రీడ్ డెవలప్ చేయడం కోసం పంపించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సీడు వివిధ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఏర్పడింది. ఒంగోలు జాతి ఎద్దులు సగటున 700 కేజీల నుంచి 900 కేజీల బరువును సునాయాసంగా లాగుతాయి. గతంలో ఈ జాతి ఆవు రోజుకు సుమారు 20 లీటర్ల పాలు ఇచ్చేది. పందెం కోడెలను కొని వాటికి శిక్షణ ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్నది. పోటీలకు వెళ్లగలిగే ఒక్కో గిత్త ధర 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. వీటి బాగోగుల విషయానికొస్తే ఒక్కో జతకు పోషణ పద్ధతి, స్థాయి, శిక్షణ బట్టి నెలకు 30 నుంచి 40 వేల వరకు ఖర్చు చేసేవాళ్లు ఉన్నారు. ఆ పాలు ఇచ్చే లక్షణాలు కూడా ఒంగోలు ఆవుల్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒంగోలు ఆవుల పాలు మనం ప్రస్తుతం గతంలో తగ్గిపోవటం వల్ల ఎక్కువగా తీసేవాడు కాదు. ఇప్పుడు వాటికి ఆవు పాలు కూడా శ్రేష్టం తెలిసిన తర్వాత అవి కూడా మంచి ఉత్పత్తి ఇవ్వగలని చెప్పి పోటీగా సంకర జాతి ఆవులతో పోటీగా ఇవి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము రికార్డ్ చేస్తున్నాము. చాలా ఆవులు, మంచి ఆవులు, దాదాపు రోజుకి 7-8 లీటర్ 10 లీటర్ ఇచ్చే ఆవులు కూడా మా దగ్గర అభివృద్ధి చేయడం జరుగుతుంది. తద్వారా రైతులకి ఏదైతే ఎకనామిక్స్ అంటే వాళ్ళకి ఏ పని చేసినప్పుడు కూడా మనకి లాభ నష్టాలు వేసుకుంటాం కాబట్టి రైతులకు ఎకనామిక్స్ కూడా ఉపయోగపడేటట్టుగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ ఒంగోలు జాతిని అభివృద్ధి చేయడం ధ్యేయంగా ముందుకెళ్తారని తెలియజేస్తాం. 1960లో ప్రభుత్వం తీసుకొచ్చిన కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్ ఒంగోలు జాతిపై ప్రతికూల ప్రభావం చూపిందని పశు వైద్యులు అంటున్నారు. విదేశాలకు చెందిన జెర్సీ, హాలిస్టీన్ వంటి జాతులతో ఈ జాతిని కలపడంతో మేలు రకం పలచబారింది. దీంతో ప్రభుత్వాలు ఇప్పుడు ఒంగోలు గిత్తల జాతిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అధునాతన సాంకేతిక విధానంతో యాంబ్రియో పద్ధతి ద్వారా దేశంలో మంచి పేరున్న గిర్ ఆవు పిండాలను ఒంగోలు జాతి ఆవుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇక గిర్ గిత్తలు రంకెలు వేయనున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆవుల్ని, గోవుల్ని వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం ఏదైతే ఒంగోలు జాతిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు అవన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేయడం కోసం, ఆ లక్షణాలు ఉన్న ఆవుల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ మధ్య కాలంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొత్తగా ఒక 15 ఆవులని మేము సెలెక్ట్ చేసి వాటి ఎంబ్రియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. చింతల్ది ఫామ్ నుంచి ఎంబ్రియోస్ తీసుకొచ్చి ఇక్కడ ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేయడం జరిగింది. అదేవిధంగా లామ్ ఫామ్ నుంచి కూడా తీసుకొచ్చి ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేసి కొన్ని ఆవులకు ప్రయోగపరంగా చేయడం జరిగింది. అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆవులని సంతతి ఒంగోలు జాతిని పరిరక్షించడం, వీటిని అభివృద్ధి చేయడం. ఈ జాతిని అంతరించిపోతున్నటువంటి జాతిని మనం గవర్నమెంట్ ఆధ్వర్యంలో పరిరక్షించడం జరుగుతుంది. మంచి నాణ్యమైన జాతి విదేశాలకు తరలిపోతున్నా ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. ప్రభుత్వాలు ఆదుకోకుంటే రాబోయే రోజుల్లో ఒంగోలు జాతి సంరక్షణ సాధ్యం కాకపోవడంతో పాటు జాతి మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఒంగోలు జాతిని పరిరక్షించాలని రైతులు కోరుతున్నారు. సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో తెలుగు యువకుడికి మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దుర్భర జీవితం గడుపుతున్న
అంటూ ఎక్స్లో వీరేంద్ర కుమార్ అనే యువకుడు వీడియో పోస్ట్ చేశాడు. ఖత్తర్లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటెల మధ్య తనని పడేశారని వీరేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని వీడియోలో వీరేంద్ర తెలిపారు. వీరేంద్ర వీడియో చూసి మంత్రి నారా లోకేష్ స్పందించారు. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని లోకేష్ హామీ ఇచ్చారు. నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తరు. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి. నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేదండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి. కొంచెం ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. దేశమంతా బంగారం వ్యాపారం చేసే మార్వాడీలు ఆ నగరం వైపు కన్నెత్తి కూడా చూడరు. అక్కడ మార్వాడీల అంగళ్ళు కనిపించవు. ఆషాఢం ఆఫర్లు అస్సలు ఉండవు. అక్షయ తృతీయ డిస్కౌంట్ల మాటే తెలియదు. బంగారం కార్పొరేట్ మాల్స్ అడుగు పెట్టే సాహసం కూడా చేయవు. వ్యాపారమంతా ఆర్య వైశ్యులదే. బంగారం వ్యాపారంలో రెండో ముంబైగా పిలువబడుతున్న ప్రొద్దుటూరుపై స్పెషల్ స్టోరీ. దేశంలో బంగారం బిజినెస్ అంటే గుర్తొచ్చేది ముంబై. ఆ తర్వాత పసిడి వ్యాపారం ఎక్కువగా జరిగే ప్రాంతం ప్రొద్దుటూరు. అందుకే ఈ ప్రాంతాన్ని సెకండ్ ముంబై, పసిడిపురి అని పిలుస్తారు. బంగారం నాణ్యతలో రాజీ పడరు, తూకంలో తేడాలను, ధర కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. కోరిన డిజైన్లో నగలు తయారు చేసే అద్భుత ప్రతిభ కలిగిన స్వర్ణకారులు ప్రొద్దుటూరులో కోకొలలుగా ఉంటారు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కావాలంటే ప్రొద్దుటూరుకు రావాల్సిందే. బంగారం వ్యాపారంలో ప్రొద్దుటూరుకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. చిన్న గ్రామంగా ఉన్న ప్రొద్దుటూరు ఒకప్పుడు నీలిమందు వ్యాపారానికి ప్రసిద్ధి. స్థానిక అమ్మవారిశాల వీధిలోని పలువురు వర్తకులు నీలిమందు వ్యాపారం చేస్తూ నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలకు ఎగుమతి చేసేవారు. కాలక్రమేణా నీలిమందుకు ఆదరణ తగ్గడంతో బంగారం వ్యాపారం వైపు వారి దృష్టి మళ్లింది. 100 ఏళ్ల క్రితం కేవలం 20 మంది స్థానికులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. నమ్మకంతో బంగారు వ్యాపారం చేసేవారు. అప్పుడు 10ల సంఖ్యలో ఉన్న బంగారు దుకాణాలు ఇప్పుడు 100ల్లో వెలిశాయి. స్వర్ణకారులు కూడా వేలల్లో ఉన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ, బళ్ళారి నుంచి కూడా బంగారం కొనేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క ఆలయం ప్రాంతంలో పూర్వపు నీలిమందు వ్యాపారం చేసేవాళ్ళు. ఇక్కడ బంగారు వ్యాపారం లేదు. పూర్వం నీలిమందు వ్యాపారం చేసేవాళ్ళు. ఆర్యవైశ్య సభ సభ్యులు చాలామంది కూడా నీలిమందు వ్యాపారమే చేసేవాళ్ళు. టెక్స్టైల్ రంగము ఉండింది ఈ ఊరిలో. ఈ నీలిమందు వ్యాపారము బర్మా, చైనా, తర్వాత శ్రీలంక, మాల్దీవ్స్ ఇటువంటి చిన్న చిన్న దేశాలకు, భూటాన్కు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది ఆ కాలంలో. కాలక్రమేణా ఈ నీలిమందు వ్యాపారం తగ్గిపోయిన తర్వాత కంపెనీస్ ఎప్పుడైతే బ్లూస్ బ్రాండ్స్ చేయడం జరిగిందో, బ్లూను నీలిమందు వ్యాపారం మొత్తం కూడా ఇక్కడ కొలాప్స్ కావడం జరిగింది. ఆ నీలిమందు వ్యాపారం చేసే వ్యక్తులే బంగారు వ్యాపారంలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ బంగారు ప్రొద్దుటూరుగా బాసిల్లుతా ఉంది. 1968లో అప్పటి భారత ప్రభుత్వం గోల్డ్ కంట్రోల్ యాక్ట్ను తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం దేశంలో లైసెన్స్ లేకుండా బంగారు దుకాణాలు నిర్వహించడం నేరం. అప్పట్లో ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేశారు. దీంతో రాయలసీమలోని ఇతర ప్రాంత బంగారు వ్యాపారులు ప్రొద్దుటూరుపై ఆధారపడేవారు. ఇక్కడి నుంచి బంగారు కొనుగోలు చేసి వారి ప్రాంతాల్లో విక్రయించేవారు.
భారత ప్రభుత్వం బంగారాన్ని టెండర్ల ద్వారా విక్రయించేది. టెండర్లో పాల్గొన్న ప్రొద్దుటూరు వర్తకులు 90% బంగారాన్ని దక్కించుకున్నారు. పెద్ద మొత్తంలో బంగారాన్ని దక్కించుకోవడంతో దేశమంతా ప్రొద్దుటూరు వైపు చూసింది. అప్పటి నుంచి రెండవ ముంబైగా, పసిడిపురిగా ప్రొద్దుటూరును పిలుస్తున్నారు. టెండర్ల ద్వారా సిబిఐ దాడులు జరిగినట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. భారతదేశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెండర్ను గోల్డ్ను టెండర్ చేసింది. ఆ కాలంలో జనతా ప్రభుత్వం, అప్పుడు మధు దండవత గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఆ కాలంలో చేసినటువంటి టెండర్లో గ్లోబల్ టెండర్ కాబట్టి ఎక్కువ శాతం టెండర్ ఎక్కువ రేటు కోట్ చేసి ఈ ప్రొద్దుటూరు గ్రామానికి దాదాపు వాళ్ళు వేసినటువంటి టెండర్లో 90% గోల్డ్ ప్రొద్దుటూరు వాళ్లకు తగలడం జరిగింది. అప్పుడు ఇది ఎన్లైట్ కావడం జరిగింది. ఏంటి ఈ ఊరు ఒక చిన్న గ్రామము, బాంబే కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉండే బిజినెస్ అనేది వాళ్ళల్లో ఆనాడు జరిగినటువంటి తర్జన భర్జన. ఆ తర్జన భర్జనలోనే దీనికి ఆనాటి నుంచి సిరిపురం అనేది రెండవ ముంబైగా ప్రసిద్ధిగాంచబడింది. ప్రొద్దుటూరు బంగారం వ్యాపారంలో రాష్ట్రంలోనే పెద్ద పరిశ్రమగా వెలుగొందుతోంది. ఒకప్పుడు మెయిన్ బజార్లో మాత్రమే దుకాణాలుండగా ప్రస్తుతం 10 వీధులకు దుకాణాలు, వర్క్షాపులు విస్తరించాయి. సుమారు 400కు పైగా బంగారం విక్రయించే దుకాణాలు, 1500కు పైగా వర్క్షాపులు ఉన్నాయి. 12,000 మంది స్వర్ణకారులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై మహానగరాలకు ధీటుగా ఇక్కడ పసిడి విక్రయాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్లు, పండుగలకు అందరూ సెంటిమెంట్గా భావించే అక్షయ తృతీయ రోజు బులియన్ మార్కెట్ నూతన శోభ సంతరించుకుంటుంది. ఆన్లైన్ ధరల ప్రకారం బంగారం విక్రయాలు నిర్వహిస్తారు. ముంబైలో లభించే ధరకే ప్రొద్దుటూరులో బంగారు లావాదేవీలు జరుగుతుంటాయి. వ్యాపారులు, స్వర్ణకారులు బ్యాంకు ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసి నగలు తయారు చేస్తారు. 100 మిల్లీగ్రాముల ముక్కుపొడకు నుంచి 100 గ్రాముల వడ్డానం వరకు విలువైన ఆభరణాలను స్వర్ణకారులు తయారు చేస్తారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాల దేవతామూర్తుల కిరీటాలు, ఆభరణాలు కూడా ఇక్కడే తయారవుతుంటాయి. స్థానికులే కాకుండా బెంగాల్, చెన్నై, హైదరాబాద్ చెందిన అనేక మంది స్వర్ణకారులు ప్రొద్దుటూరులో పనిచేస్తున్నారు. స్వచ్ఛమైన బంగారంతో నగలను తయారు చేయడం ఇక్కడి స్వర్ణకారులు, వ్యాపారుల ప్రతిభ. వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్నామని, ప్రొద్దుటూరుకు పసిడిపురిగా పేరు రావడం వెనుక తమ పూర్వీకుల శ్రమ ఉందని అంటున్నారు ఆర్యవైశ్య సంఘం నేతలు. స్వర్ణకారుల ప్రతిభ వలన ఇంతటి పేరు వచ్చిందని, ఆ పేరును కాపాడుకుంటూ వస్తున్నామని చెప్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కస్టమర్స్కు ప్రొద్దుటూరు వ్యాపారస్తులు అందరూ కూడా ఇవ్వాలంటే మనకు బిఏఎస్ హాల్మార్క్ అటువంటివన్నీ రావడం జరిగింది. స్వచ్ఛమైన 22 క్యారెట్ల బంగారాన్ని ఆ కాలంలోనే ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ యొక్క గోల్డ్ నగలకు ఏదైతే సాల్డరింగ్ చేయాలనో క్రమబద్ధీకరణతో 3 లోహాలతో కరెక్ట్గా సాల్డరింగ్ చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా జరపడానికి ముఖ్య కారణం పెద్దల యొక్క ఆలోచన, వారి యొక్క వ్యాపార శైలి, కస్టమర్కు మంచి క్వాలిటీ ఆఫ్ గోల్డ్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాడు వారు వ్యాపారం చేయడం జరిగింది. ఇటువంటి వ్యాపారం పెద్ద పెద్ద సిటీస్లో ఇవాళ ఉన్నాయేమో కానీ పూర్వం నుండే ప్రొద్దుటూరులో ఉండేది. మరో ముంబైగా పేరొందిన ప్రొద్దుటూరుకు రావాలంటేనే మార్వాడీలు సాహసం చేయట్లేదు. సరసమైన ధరలకు సరుకు అందించలేక ఇటువైపు చూడలేదు. ప్రొద్దుటూరులోని పోటీని తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడి వ్యాపారులు మాత్రం తయారీలో తగ్గేదేలే అంటూ ముందుకెళ్తున్నారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతైన ఘటన అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం పాత సీతపల్లి గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. గల్లంతైన వ్యక్తి బి వెలమలకోటకు చెందిన సారపు వెంకన్న దొరగా స్థానికులు చెబుతున్నారు. మృతదేహం కోసం గ్రామస్తులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రంపచోడవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కింద ప్రాజెక్ట్ ఎలాగంటే రాళ్ళు ఉంటాయి కింద ముందు దారుణంగా వెళ్ళింది సార్ అన్ని అలా. ఓ తమ్ముడు మీకడ పొడుగు కర్రన్నదా కింద ప్రాజెక్ట్ ఎలాగంటే రాళ్ళు ఉంటాయి కింద ముందు దారుణంగా వెళ్ళింది సార్ అన్ని అలా. ఓ తమ్ముడు
మీకడ పొడుగు కర్ర ఉన్నదా? కింద ప్రాజెక్ట్ రాళ్ళు ఉంటాయి కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు తొక్కుతున్న నేటి సమాజంలో కళాఖండాలు కనుమరుగవుతున్నాయి. చేతి వృత్తుల కళలు కళలుగానే మిగిలిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ పాశ్చాత్య సంస్కృతి వైపు అడుగులు వేస్తూ భారతీయ వస్తువులను వాడటమే మానేశారు. మట్టే కదా అని తీసిపారేస్తున్న తరుణంలో మట్టితో చేసిన కళాకృతులకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన గంటా ఊరు కళాకారులపై స్పెషల్ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న మట్టి కళాకృతులని ఏ మిషన్తోనూ చేసినవి కాదు, చెమటోడ్చి చేత్తో తయారు చేసిన అద్భుతాలు. పూర్వీకుల నుంచి వస్తున్న కళ అంతరించిపోకూడదని కొందరు నడుం కట్టారు. అంతేకాకుండా ఓ గ్రామం అంతా మన్నుతో మణిమాణిక్యాలంటి కళాఖండాలు సృష్టిస్తున్నారు. అది అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలంలో ఉన్న గంటావు. ఈ గ్రామస్తులు ఎక్కువ మంది మట్టి కళని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీళ్లు చేసే మట్టి కళాకృతులు దేశ స్థాయిలో ప్రఖ్యాతిగాంచాయి. గంటా ఊరు టెర్రకోట బొమ్మలకు ప్రసిద్ధి. రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఇక్కడి బొమ్మలకు గిరాకీ ఉంది. చేతివృత్తి కళాకారులు తయారు చేసే ఒక్కో వస్తువు అద్భుతమే అని చెప్పాలి. సాధారణంగా మనకు హైవేల పక్కన ఈ గంటా ఊరు బొమ్మలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఊరిలో మాత్రం ప్రతి ఇంటి దగ్గర టెర్రకోట బొమ్మలు కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రాణం లేకుండా నిర్జీవంగా ఉండే ఈ టెర్రకోట బొమ్మలు మనతో ఏవో భావాలు పంచుకుంటున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మొదట్లో కేవలం టెర్రకోట పాత్రలు మాత్రమే తయారు చేసి ఈ ప్రాంతంలో వివిధ కళాకృతులు సృష్టించడానికి జీవం పోశాడు ఓ అధ్యాపకుడు. 1983లో రిషి వ్యాలీ స్కూల్ టీచర్ అయిన విక్రమ్ పర్చూరే చొరవతో ప్రారంభమైన ఈ కళ నేడు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. 36 ఏళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ జనాదరణ చూరుగంటోంది. ఈ గ్రామంలో దాదాపు 50కి పై కుటుంబాలు టెర్రకోట బొమ్మలు జీవనాధారంగా చేసుకున్నాయి. ఇక్కడ వందల సంఖ్యలో హస్త కళాకారులు ఉన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన DRDA శిక్షణ కేంద్రం సహకరిస్తోంది. ఈ టెర్రకోట అనేది 2008లో DC హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు వీళ్ళకి ఒక స్కీమ్ని ఏర్పాటు చేసి ఆ స్కీమ్ ద్వారా వీళ్ళకి కొంత అవగాహన కల్పించి ట్రైనింగ్స్ ఇచ్చి డిజైన్ డెవలప్మెంట్ అయితేనేమి స్కిల్ అప్గ్రేడేషన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఇచ్చి వీళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ అనేది కూడా వీళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత మన DRDA వాళ్ళు DCH వాళ్ళు కొలాబరేషన్తో 2,75,00,000 విలువ చేసేటటువంటి ఈ కాంపౌండ్ని CFC బిల్డింగ్స్ మిషనరీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైవే పక్కన గంటా ఊరు ఉండడంతో బొమ్మల విక్రయానికి కూడా కలిసి వచ్చింది.
కోల్కతా, గోరఖ్పూర్, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో ప్రాంతాల నుంచి సైతం ఈ కళాకారులు బొమ్మలు తెప్పించి వాటికి మెరుగులు దిద్ది అందంగా తయారు చేసి అమ్ముతున్నారు. గతంలో గవర్నర్లుగా పనిచేసిన కుమిత్ బెన్ జోషి, కృష్ణకాంత్, రంగరాజు లాంటి వారి గ్రామాన్ని సందర్శించి కళాకారుల ప్రతిభను ప్రశంసించారు. ఈ కళాకారుల చేతిలో మట్టి పడితే అది మరో రూపం దాలుస్తుంది. అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకుంటుంది. మట్టితో గౌతమ బుద్ధుడు, వెంకటేశ్వరుడు, వినాయకుడితో పాటు వివిధ దేవతలకు ప్రాణం పోస్తున్నారు. వివిధ రకాల జంతువులు, మనుషుల మట్టి శిల్పాలను సైతం ఇట్టే తయారు చేసేస్తారు. టెర్రకోట పాటలో పనిచేస్తాము. దానికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చి చెరువులో 2 రకాల మట్టి తీసుకుంటారు. ఎర్ర మట్టి, నల్ల మట్టిని దాన్ని తెచ్చి కొట్టి దానికి ఇసుక మిక్సింగ్ వేసి మిషన్కి వేసి దాన్ని కొంచెం నల్లగా అయిన తర్వాత మళ్ళీ చక్రం వేసి అలా పోస్ట్ తయారు చేస్తాము. అది ఒక 3 days 4 days ఆరిన తర్వాత దాన్ని పట్టిలో పెట్టి తయారు చేసి తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తాం. వీళ్లంతా కంటేవారి పనులు నేర్చుకునే వారే అని అంటున్నారు. ట్రెండ్ను పసిగట్టి వ్యాపారం చేయడంలో ముందుంటారు. దేశంలోని వివిధ పట్టణాలు, నగరాల్లోని ఎగ్జిబిషన్లకు వెళ్లి ఉత్పత్తులను అమ్ముతారు. ఇక్కడ వీటి విలువ 20 రూపాయలుంటే విదేశాల్లో మాత్రం వీటికున్న డిమాండ్ ఆధారంగా 200కు పైగా పలుకుతోందని తయారీదారులు చెప్తున్నారు. ఈ ఎక్స్పోర్ట్ వచ్చి మన ఇండియా మొత్తము ఎక్స్పోర్ట్ అవుతుంది. రీసెంట్లీ నేషనల్ వైడ్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా వీళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా వీళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. అదర్ కంట్రీస్లో ఎలా ఉంది డిమాండ్ బాగుంది సార్, చాలా బాగుంది. అంటే ఇక్కడ పీస్ వీళ్ళు మ్యాక్సిమం 100 నుంచి 200 చేశారంటే వాళ్ళు 600 నుంచి 800 వరకు వీళ్ళకి డిమాండ్ ఉంది. సంస్కృతి, పల్లె కళ, సంప్రదాయాలకు ప్రతిరూపంగా మట్టి బొమ్మలు తయారు చేయడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక విదేశాల్లో సైతం ఈ టెర్రకోట బొమ్మలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రభుత్వం కూడా సహకరించి తోడ్పాటు అందించాలని కళాకారులు కోరుకుంటున్నారు. ఇవి నా ఊరు నా వార్త వివరాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.